విష్ హ్యాపీ యానివర్సరీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీకు స్టార్టింగ్ లో అయితే తెలిసే ఉంటుంది కదా, ఇవాళ మా యానివర్సరీ అండి. వాళ్ళ తర్వాత మా హస్బెండ్ కి లేపిలా సర్ప్రైజ్ అయితే ఇచ్చానన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న మెమరీసే కదా అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మనం అవతల పర్సన్ కి ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఆర్ హ్యాపీ ఉంటుంది కదా, అది ప్రైజ్లెస్ అండి. ఎంత మనీ పెట్టినా ఏది ఇచ్చినా సరే ఆ హ్యాపీ మూమెంట్ వాళ్ళ ఫేస్ లో ఆనందం అనేది మనం చూడలేమన్నమాట. సో నా ఫీలింగ్ అయితే అది. అందుకని నేను ప్రతి ఇయర్ కి మాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే చేస్తానండి. ఇది నా ఒపీనియన్. అందరినీ ఇలా చేయాలని కాదు, ఇలా చేస్తారని కూడా కాదు. సో అంతెందుకు, మా ఇద్దరిలోనే ఉన్నారు. నేనేమో ఇలా ప్రతి చిన్నదాన్ని కూడా సెలబ్రేట్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఆయన ప్రతిదీ లైట్ తీసుకుంటుంటారు, అంటే ప్రతి ఇయర్ వస్తుంది పోతుంది అన్నట్టు ఉంటారనమాట. సో అలా ఒక్కొక్కల మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ఇంకా అలా నైట్ 12కి అయితే లేచి ఆయనకి ఇలా సర్ప్రైజ్ చేపించి కేక్ అయితే కట్ చేసామన్నమాట. ఈ కేక్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే బాబు కూడా తినడానికి హెల్తీగా ఉంటుంది కదా అన్నట్టు. కానీ వాడైతే నిద్ర లేవలేదు. నైట్ 12 కదా అండి, ఫుల్ స్లీప్ లో ఉన్నాడు. కూడా ఎందుకు డిస్టర్బ్ అవుతాడు, అలాగే ఏడుస్తాడు, మంచిగా ఫొటోస్ కూడా దిగడు అనమాట. సో అందుకని వాడిని అయితే లేపకుండా మేము అలా కేక్ అయితే కట్ చేసి మళ్ళీ పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా రెడీ అయితే అయిపోయి ఫస్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా తర్వాత ఇవాళ మా లంచ్ లోకి వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. సో ఇవాళ మాకు 3 కలిసి వచ్చినాయి అనమాట. మా యానివర్సరీ, అలాగే దసరా, అలాగే గాంధీ జయంతి. ఇంకా స్పెషల్ గా చికెన్ బిర్యానీ అయితే చేశానండి. నా దగ్గర పెద్దదైతే లేదనమాట. సో అందుకని 2గా డివైడ్ చేసి ఇలా అయితే బిర్యానీ అయితే చేశాను అనమాట. డైరెక్ట్ గా పాన్ పెడితే మాడిపోతుంది కాబట్టి ఇలా కింద తవా పెట్టి తవా మీద పెట్టి దమ్ చేశాను. కానీ చాలా బాగా అయితే కుదిరిందండి దమ్ బిర్యానీ ఆ రోజు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి ఇదనమాట, చికెన్ దమ్ బిర్యానీ, రైతా, అలాగే సలాడ్. ఇంతకీ దసరా స్పెషల్ మీ అందరూ ఏం చేసుకున్నారు కొంచెం కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పేయండి. మాకైతే ఆ రోజు బయటకు వెళ్ళడానికి కూడా ఎక్కడా లేదండి. సో ఇంటి దగ్గర ఉంటే కొంచెం రెస్టారెంట్గా ఆర్ సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళి కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది, ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ప్రజెంట్ మేము ఉన్న ప్లేస్లో అయితే మాకు ఏది అవైలబిలిటీ లేదు. సో ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకోవాలి, ఇంట్లో ఉండాల్సిందేను. ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయినాక ఇంక ఈవినింగ్ వాళ్ళ డాడీ కేక్ అయితే తీసుకొని వచ్చాడండి. ఎందుకంటే వాడితోటి మేము కట్ చేయలేదు, వాడితోటి మేము దిగలేదు కాబట్టి. సో వాడు పుట్టాక ఒక ఫ్యామిలీగా మేము చేసుకున్న ఫస్ట్ యానివర్సరీ అండి ఇది. సో స్పెషల్ కదా, అందుకని ఇంకా వాళ్ళ డాడీ కేక్ తెచ్చేస్తే ఇలా కొంచెం రెడీ అయిపోయి వాడికి కూడా కేక్, అలాగే మేము కూడా కేక్ అయితే తినిపించుకొని ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో ఇలా చిన్న చిన్నవైనా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒకటే బాధ, ఫ్యామిలీకి దూరంగా ఉంటాము అని. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. ఇంకా ఆర్మీ అన్నాక 2-3 ఇయర్స్కి పోస్టింగ్ వస్తూ ఉంటుంది, ప్లేసులు మారిపోతూ ఉండాలి, అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉండాలి. ఇంకా ఏ చిన్న అకేషన్స్ అయినా ఏది సెలబ్రేట్ చేసుకోవాలో ఇక్కడున్న వాళ్ళతోటే అవుతుంది అనమాట. సో ఇంకా అలా కేక్ కట్ చేసేసుకొని తిరిగిన తర్వాత ఇట్లా ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూడండి, మేము ఫొటోస్ దిగుతుంటే మా వాడైతే ఎదురుగా ఉన్న నా ఫోన్కి అయితే హాయ్ చెప్తున్నాడు. సో వాడు కూడా ఫోటోలు పిచ్చోడండి, చక్కగా నవ్వి స్మైల్ ఇచ్చి ఇస్తున్నాడు చూడండి. ఇలా సింపుల్గా మా యానివర్సరీ అయితే కంప్లీట్ అయితే అయ్యిందండి. సో ఇలా చిన్నగా క్యూట్గా ఒక ఫ్యామిలీగా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సింపుల్ మూమెంట్సే కదండి, ఈ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా లైఫ్లో మనం ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయినా కన్నా ఎప్పుడైనా సరే. సో ఈ చిన్న చిన్న మెమరీస్ ఏదైతే చూసుకున్నప్పుడు నవ్వుకుంటాము, హ్యాపీగా ఫీల్ అవుతాము. నిజంగానే నాకు ప్రతి చిన్నదాన్ని కూడా క్యాప్చర్ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అవే కదా మనం చూసుకోవడానికి, మనకి మెమరీస్ అయినా సరే. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.